హైపర్ టెన్షన్ అంటే గిన మన బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఎక్కువగా వస్తే వి కాల్ ఇట్ హైపర్ టెన్షన్. సో నార్మల్ గా 120/80 ఉంటుంది. అండ్ మన ఈ బీపీ అనేది ఏదో చిన్నది కాదు. సో ఇది ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అది చాలా సైలెంట్ గా మన ఐస్ ని, హార్ట్ ని, కిడ్నీని, ప్రతి ఆర్గన్ మీద దాన్ని డామేజ్ చేస్తూ వెళ్తా ఉంటుంది. 120 to 129/80 ఉంటే గిన దాన్ని ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ అంటాం. సో ఇంకా మళ్ళీ 130 to 139 ఉండి 80 to 89 ఉంటే గిన దాన్ని మనం ఏమంటాం, స్టేజ్ 1 హైపర్ టెన్షన్ అంటాం. అలానే 140+ ఉండి బై కింద 90+ ఉంటే దాన్ని స్టేజ్ 2 అంటాం. కొద్ది మందికి సడన్ గా బీపీ 180/100 ఇలా ఎలివేట్ అయిపోతుంది. సో దీన్ని హైపర్ టెన్సివ్ క్రైసిస్ అంటాం. ఇలా అయినప్పుడు వాళ్ళకి చెస్ట్ పెయిన్ రావడం గానీ, బ్లర్రీ విజన్ అని ఇలాంటివన్నీ అవుతాయి. దీన్ని మనం 80% నెగ్లెక్ట్ చేయకూడదు. ఇమీడియట్ గా హాస్పిటల్ కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ బీపీ ఎందుకు వస్తుందంటే గిన స్ట్రెస్, లైఫ్ స్టైల్, సాల్ట్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, పికల్స్ ఎక్కువ తింటాం, దాని వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ప్రాపర్ గా స్లీప్ లేకుండా, లావుగా ఉండడం, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ పెరగచ్చు. కామన్ గా ప్రెసెంట్ అయ్యేది హెడ్ ఏక్, బట్ చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో ఇది మీరు ఇగ్నోర్ చేసి కొద్దిగా ఉండే ప్రాబ్లమ్ ని మీరే ఎక్కువ చేసుకుంటున్నారు. ఒక అన్కంట్రోల్ బీపీ వల్ల మీకు హార్ట్ అటాక్ రావచ్చు, స్ట్రోక్ రావచ్చు, కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు. సో మీరు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి, సో సపోజ్ మీకు ఈ హైపర్ టెన్షన్ ఉందంటే రెగ్యులర్ గా మెడిసిన్స్ తీసుకోండి, లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ చేయండి, రెగ్యులర్ చెకప్స్ కి వెళ్ళండి. సో హైపర్ టెన్షన్ అనేది చాలా సైలెంట్ గా ఉంటుంది, బట్ దాని డ్యామేజ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది.